హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ సెషన్లో ఒక EC2 ఇన్స్టెన్స్ని విండోస్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లాంచ్ EC2 ఇన్స్టెన్స్ లైనక్స్ వర్షన్ ఇన్ AWS. సో లెట్స్ సీ అండి, దానికి దీనికి ప్రాసెస్ అంతా ఒకటే, బట్ వెన్ వీఆర్ కనెక్టింగ్ టు ద సర్వర్ అనేది డిఫరెన్స్. సో మనం విండోస్లో ఏం చూస్తామంటే RDP క్లయింట్ రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలని చూస్తాం. బట్ లైనక్స్కి మనము SSH ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో అది మనం ఒక పుట్టి అనే అప్లికేషన్ ఉపయోగించుకొని మనం కనెక్ట్ అవుతాం. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండి. ఓకే, లెట్స్ సీ స్టెప్ బై స్టెప్ హౌ టు క్రియేట్ ఎన్ లైనక్స్ EC2 ఇన్స్టాన్స్ ఇన్ AWS. సో దానికోసం నేను నా మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్తున్నాను, EC2. సో నా రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఏం లేవండి యాజ్ ఆఫ్ నౌ. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు సెలెక్ట్ ద టెంప్లెట్. సో నేను అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నాను. సో అమెజాన్ వాడితే ఈజీగా ఉంటుంది, లైనక్స్ ఉంటుంది. సో విత్ ఎ క్విక్ పర్ఫార్మెన్స్. ఓకే, సో దాంట్లో నేను ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రీ టైర్లో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫస్ట్ వన్ డైరెక్ట్లీ. సో నేను T2 మైక్రోకి వెళ్తున్నానండి. సో విత్ 1 CPU విచువల్ అండ్ 1 GB ర్యామ్. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ నాకు ఒకటే ప్రజెంట్. సో ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను ఆటో అసైన్ పబ్లిక్ IP. సో నెక్స్ట్ ఇక్కడ 8 GB మినిమమ్ సైజ్ అండి. సో ద అమెజాన్లో ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వీ కెన్ డూ ఇట్, పెంచుకోవచ్చు, కానీ మినిమమ్ 8 GBతో వస్తుంది. సో ఈజీ, ఇట్స్ ఇనఫ్, మోర్ దాన్ దట్. సో ఇక్కడ ట్యాగ్ ఇస్తున్నా అండి. సో ట్యాగ్ ఏం లేదు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద సర్వర్. సో మీరు ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఏ నేమ్ అండ్ ఇట్ హ్యాస్ లైక్ లైనక్స్ న్యూ సర్వర్. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్లో SSH ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి దానికి ఎలా ఉంది పోర్ట్ 22లో. సో కస్టమ్ వచ్చి ఎనీవేర్, ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు. సో క్లిక్ ఆన్ ద లాంచ్. సో ఆల్రెడీ కీ పేర్ కొత్తది ఆల్రెడీ నా దగ్గర ఉందండి. ఆర్ఎల్స్ మనకు యూ కెన్ క్రియేట్ ఎ న్యూ కీ పేర్. ఓకే, సో కీ పేర్ ఈజ్ లైక్ లైనక్స్ న్యూ సర్వర్. సో వాట్ ఈస్ ద కీ పేర్ అగైన్, మళ్ళీ ఒకసారి నేను చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో కీ పేర్ ఏంటంటే మనము మామూలుగా అయితే ఇంతకుముందు మన సర్వర్స్ని ఎలా రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళం యూజర్స్ని ఒక పాస్వర్డ్ ద్వారా. అంటే మీరు రాంగ్ పాస్వర్డ్ ఇస్తే మనం ఆ సర్వర్కి యాక్సెస్ చేసేవాళ్ళం కాదు, చేయలేం కూడా. సో ఇక్కడ కూడా అమెజాన్లో ఏంటంటే కీ పేర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కీ పేర్ అనేది ఏంటంటే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, సో బ్యాంక్లోకి వెళ్ళి ఒక లాకర్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక కీ ఇస్తారు అండ్ వాళ్ళ దగ్గర ఒక మేనేజ్మెంట్ కీ లాంటిది ఒకటి పెట్టుకుంటారు. సో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేయాలనుకున్నారో ఈ 2 కీస్ అనేది మ్యాచ్ అయితేనే మీకు లాకర్ అనేది ఓపెన్ అవుతుంది, రైట్? అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పబ్లిక్ కీ ఉంటుంది, ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. పబ్లిక్ కీ అంటే AWS దాని రెపోలో సేవ్ చేసుకుంటుంది విత్ సమ్ ఎన్క్రిప్షన్ కోడ్ అండి. సో ప్రైవేట్ కీ అనేది మనకి ఇస్తుంది. అంటే పబ్లిక్ కీలో ఉన్న ఎన్క్రిప్షన్ కోడ్, ప్రైవేట్ కీలో ఉన్న ఎన్క్రిప్షన్ కోడ్ మ్యాచ్ అయినప్పుడు మనకి ఆ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే 2 కీ ఒకటే, ఈ యూజర్ అనేది జెన్యూన్ యూజరే అని లాంచ్ చేస్తాం అన్నమాట. సో కీ పేర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మనం జాగ్రత్త పెట్టుకోవాలి. సో మనం తాళం పోతే ఎంత కష్టమో ఇది కూడా అంతే అనమాట. సో వీ కెన్ రిట్రైవ్ ఇట్, వీ హ్యావ్ ఆప్షన్స్, బట్ స్టిల్. సో లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇది లాంచ్ అవుతుందండి. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇదిగోండి. సో ఇది పబ్లిక్ కీ, ఇది సర్వర్ దగ్గర ఉంచుకుంటుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఎన్క్రిప్షన్ కోడ్ అనమాట. ఇది కోడ్ అనుకోండి. సో ఇది దాని దగ్గర ఉంచుకొని మనకు ఒక డౌన్లోడ్ చేసినప్పుడు ఒక ప్రైవేట్ కీ ఇచ్చింది. ప్రైవేట్ కీలో కూడా అదే కోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ కీ ద్వారా దీనికి కనెక్ట్ అవుతున్నారో సో చెక్ చేసుకుంటుంది అనమాట. ఎస్, అది ఇది మ్యాచ్, యూజర్ ఈజ్ జెన్యూన్, చెక్ చేసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చెక్ చేసుకొని యూజర్ అనేది జెన్యూన్ యూజరే అని అప్పుడు యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇలా లైక్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ లాకర్ యాజ్ వీ సెడ్ అనమాట. సో లెట్స్ సీ అండి లైనక్స్, ఇట్స్ ఇనిషియలైజింగ్. లెట్ మీ రీఫ్రెష్. సో ఇంకొకటి, సో కీ పేర్స్, సారీ. సో మనకి ఇచ్చే కీ ఫైల్ .pemలో ఉంటుందండి. ఓకే,
విచ్ ఈస్ ఎ ప్రైవేట్ కీ. సో మనం పుట్టిని ఉపయోగించి మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం దాన్ని .ppkగా కన్వర్ట్ చేయాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి .pem అని ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే .pem అని ఉంది. సో మీరు ఇది ప్రైవేట్ కీ, రైట్? సో మనం ఎప్పుడు ఒక పుట్టి నుంచి చేసేటప్పుడు మనం .pemతో మనం కనెక్ట్ అవ్వలేమండి. ఓకే, ఇట్ షుడ్ బి .ppk. అది ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనము పుట్టి, ఇది అప్లికేషన్ అండి. సో ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు గూగుల్ చేస్తే వస్తుంది, ఆర్ ఎల్స్ లెట్ మీ నో మై హెల్ప్. ఓకే, ఐ కెన్ అసిస్ట్ యూ. సో ఇక్కడ చూడండి పుట్టి అని ఉంది, ఇక్కడ పుట్టి జెన్ అని ఉంది. సో పుట్టి జెన్ క్లిక్ చేయండి. సో పుట్టి జెన్లో మీరు జస్ట్ ఏం లేదు, మీరు .pem ఫైల్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా. సో కన్వర్షన్స్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ కీ అనండి. సో ఇంపోర్ట్ కీ అన్న తర్వాత మీరు డెస్క్టాప్ మీద సో కీ పేర్స్లో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఏమొద్దు, జస్ట్ ఇక్కడ కీ పాస్వర్డ్స్ అంటే లైక్ నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత చూసారా ఇదంతా ఎన్క్రిప్టెడ్ కీ పైన కనపడుతుంది. సో ఇక్కడ జస్ట్ సేవ్ యాజ్ ప్రైవేట్ కీ అనండి. సో లైనెక్స్ న్యూ సర్వర్ .ppk పబ్లిక్ ప్రైవేట్ కీ సేవ్. చూడండి అనగానే మీకు క్రియేట్ అయింది. సో ఈ కీని ఉపయోగించుకొని మనం లైనెక్స్ సర్వర్కి కనెక్ట్ అవుతాం అనమాట. సో ఐ థింక్ మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే లైనెక్స్ సర్వర్ హోస్ట్ అయిపోయింది. ఇంకా పబ్లిక్ DNS నేమ్ వచ్చింది. సో మీకు ఇదిగోండి పబ్లిక్ IP వచ్చింది. సో దీన్ని ఉపయోగించుకొని మనం సర్వర్ కనెక్ట్ అవుతాం. సో ఇది ప్రైవేట్ IP. సో పబ్లిక్ IP ఏంటి, మనం సర్వర్కి కనెక్ట్ అవ్వడం కోసం పై లేయర్ అనుకోవచ్చు, వన్ ఆఫ్ ద IP. సో దీన్ని ఉపయోగించుకొని దీన్ని కనెక్ట్ అయ్యి దీని నుంచి ఈ IP నుంచి ప్రైవేట్ IP నుంచి మనం ఇంటర్నల్ ట్రాఫిక్ అని ఉంటే కనెక్ట్ అవుతాం. ఓకే, సో లెట్స్ టేక్ ద పబ్లిక్ IP. సో ఇప్పుడు నేను పుట్టి ఓపెన్ చేస్తానండి. సో పుట్టి ఓపెన్ చేసి సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ద IP అడ్రస్. అండ్ ఇక్కడ SSHలో అథెంటికేషన్లో మనం ఆ ప్రైవేట్ కీ అనేది అటాచ్ చేయాలి. సో ఇందాక మనకి ఇది రైట్ PPK ఫైల్ అటాచ్ చేసి జస్ట్ ఓపెన్. ఎస్, లాగిన్ యాజ్. సో డిఫాల్ట్ వచ్చి EC2-user అండి, లైనెక్స్ ఇమేజ్కి యూజర్ నేమ్. సో మనం పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి నేను టైప్ చేస్తున్నాను. యా, సో చూడండి. సో వీఆర్ ఏబుల్ టు లాగిన్ ఇన్ టు ద EC2 ఇన్స్టెన్స్. సో ఇది అండి, అంటే ఒక కీ పేరును ఉపయోగించుకొని కరెక్ట్గా కనుక మీరు లాగిన్ అయితే ఇలా వస్తుంది. సో మనం ఇప్పుడు EC2-userలో ఉన్నాం. సో విల్ గో టు ద రూట్. సో యూజింగ్ sudo -. ఓకే, యా, ఇప్పుడు మనం రూట్ యూజర్లో ఉన్నామండి. సో ఇలా మనం ఉపయోగించుకొని స్టెప్ బై స్టెప్ ఒక లైనెక్స్ EC2 అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ దట్ యూ డూ సమ్ మచ్ ప్రాక్టీసెస్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక వాట్సాప్ నెంబర్ ఉంది, ఆర్ ఎల్స్ యూ కెన్ కామెంట్ మీ ఆన్ బిలో ద వీడియోస్. ఓకే, సో if anyone want to learn the training sessions, please ping us అండి. So we will definitely help you to grow up in the cloud computing. Thank you.